ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయమని చెప్పి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మొలకెత్తిన ధాన్యం ఎవరు కూడా ఎప్పుడూ కూడా గతంలో ఎప్పుడూ కూడా కొనుగోలు అనేది జరగలేదు అధ్యక్ష. జరగకపోయినా కూడా రైతు నష్టపోకూడదు, రైతు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో వీటిని కొనుగోలు చేసేందుకు, ఈ మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గ్రేడెడ్ ఎంఎస్పీ కింద తీసుకొచ్చి ఒక సపరేట్ బ్రాకెట్ కింద తీసుకొచ్చి గ్రేడెడ్ ఎంఎస్పీ కింద తీసుకొచ్చి సపరేట్ బ్రాకెట్లో పెట్టి ఖచ్చితంగా ఈ రైతులను కూడా మనం ఆదుకునే కార్యక్రమం జరగాలి, రైతులు నష్టపోకుండా చూసుకోవాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష ఆర్బీకేల ద్వారా, ఈ క్రాపింగ్ డేటా ద్వారా ఆర్బీకేల పరిధిలోనే కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది అధ్యక్ష. దానికి కూడా ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇన్సూరెన్స్ కూడా అధ్యక్ష ఇప్పుడు మన ప్రభుత్వమే బాధ్యతగా ఈ ఖరీఫ్ నుంచి, అంటే ఈ 2020 ఖరీఫ్ నుంచి మన రెస్పాన్సిబిలిటీగా ఇన్సూరెన్స్ బాధ్యతను కూడా మనమే తీసుకున్నాం అధ్యక్ష. ఎందుకనంటే ఈ ఇన్సూరెన్స్లో కంపెనీలు స్పందించే తీరు మానవత్వంతో ఉండడం లేదు, కంపెనీలు స్పందించే తీరు వల్ల సరిగ్గా టయానికి స్పందించడం లేదు. 2012కి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిములు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం పట్టించుకొని మనం డబ్బులు కట్టి మనం ఇన్సూరెన్స్ సెటిల్ చేసే పరిస్థితిలోకి మనం పోవడం, రైతులు విపరీతంగా ఇన్సూరెన్స్లు ప్రీమియంను కట్టుకోలేని పరిస్థితిలో, పూర్తిగా పంటలు కూడా ఇన్సూరెన్స్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో రైతులు ఉండడం, దానివల్ల రైతులకు పంట నష్ట పరిహారం రాకుండా పోయే పరిస్థితి బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్న నేపథ్యంలో మొన్న ఈ సంవత్సరం ఖరీఫ్ 2020 నుంచి ఈ ఇన్సూరెన్స్ బాధ్యత కూడా పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటా ఉంది అధ్యక్ష. తీసుకుంటా ఉంది కాబట్టి అధ్యక్ష క్రాప్ కట్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నది జనవరి చివరి దాకా జరుగుతాయి. ఖరీఫ్ పంట ఇప్పుడు వస్తుంది, చేతికి వస్తుంది. క్రాప్ కట్టింగ్ అన్నది ఇప్పటి నుంచి క్రాప్ కట్టింగ్ అనేది జనవరి దాకా జరుగుతుంది అధ్యక్ష. సో క్రాప్ కట్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నది మామూలుగా జనరల్గా కూడా క్రాప్ కట్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆధారంగా ఈల్డ్ ఎంత వస్తూ ఉంది అని చెప్పి చూసి నష్టపోయిన రైతులకు ఆ ఈల్డ్ ఆధారంగా ఆ నష్టాన్ని కాంపెన్సేట్ చేస్తారు అధ్యక్ష. అదే ఇన్సూరెన్స్. సో ఆ క్రాప్ కట్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ జనవరి దాకా చివరి దాకా జరుగుతాయి కాబట్టి క్రాప్ కట్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ జనవరి దాకా అయిన తర్వాత ఫిబ్రవరిలో ప్లానింగ్ డిపార్ట్మెంటు రిపోర్ట్ ఇచ్చిన వెంటనే అధ్యక్ష మార్చ్ ఏప్రిల్ మాసాల్లోనే రైతులకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ను కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. అంటే ఇట్ హెస్ నెవర్ హ్యాపెన్ బిఫోర్ అధ్యక్ష, వేర్ క్రాప్ కట్టింగ్ అయిపోయిన వెంటనే వితిన్ 1-2 మంత్స్ ఏ పొద్దుటికైనా వితిన్ 1-2 మంత్స్ మనం ఇన్సూరెన్స్ సొమ్మును రైతులకు ఇచ్చి రైతులను ఆదుకోవడం అన్నది ఇంతవరకు హిస్టరీలో ఎక్కడా కూడా చరిత్రలో ఎప్పుడూ కూడా జరగలేదు అధ్యక్ష. ఇవాళ జరపబోతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరోసారి అధ్యక్ష ఈ విషయాన్ని ప్రజల దృష్టిలోనూ సభ దృష్టిలోనూ పెడతా ఉన్నాం అధ్యక్ష. వర్షాలు వరదల వల్ల నష్టపోయిన రైతులకు కానీ ప్రజలకు కానీ అదే సీజన్లో పరిహారము, అదే సీజన్లో సబ్సిడీ వంటివి ఇవ్వటం చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా జరగలేదు అధ్యక్ష. అధ్యక్ష గతంలో ఏం జరుగుతూ ఉన్నది, ఎలా జరుగుతూ ఉన్నాయి అని కూడా ఒకసారి నేను కొన్ని టేబుల్స్ చూపిస్తాను అధ్యక్ష. ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇన్పుట్ సబ్సిడీస్ ఫర్ ఇన్స్టెన్స్, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన టేబుల్ ఒక్కసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష మీ అనుమతితో స్క్రీన్ మీద వేయిస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీ అన్నది గతంలో ఎప్పుడు కూడా ఎలా జరిగేది అని చెప్పి ఒక్కసారి చూసినట్టయితే అధ్యక్ష ఒకసారి మీరు గమనించండి అధ్యక్ష. 2014కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ అధ్యక్ష 2014లో నష్టం జరిగితే, ఖరీఫ్లో 2014 ఖరీఫ్లో నష్టం జరిగితే ఆ ఇన్సూరెన్స్ సొమ్ము ఇచ్చింది ఎప్పుడు అని చెప్పి చూస్తే అధ్యక్ష ఆ ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చింది ఆ ఇన్పుట్ సబ్సిడీ అన్న సొమ్ము ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ సొమ్ము ఎప్పుడు వచ్చింది అని చెప్పి చూస్తే ఖరీఫ్ 2014లో జరిగితే 2015 అంటే 2015 22/7/2015 అంటే ఒక సంవత్సరం తర్వాత
692 కోట్లు ఇచ్చారు. మళ్ళీ 2017 చూస్తే అధ్యక్ష 2.5 సంవత్సరం జాప్యం తర్వాత, అంటే ఇన్పుట్ సబ్సిడీలు అనేది గత ప్రభుత్వ హయాంలో చూస్తే ఎంత డిలే జరుగుతా ఉంది, ఎన్ని సంవత్సరాల తర్వాత, ఎన్ని నెలల తర్వాత ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు అన్నది ఒక్కసారి టేబుల్ చూస్తే ఎవరికైనా కూడా అర్థమవుతుంది అధ్యక్ష. 2014 ఖరీఫ్ డిలే 2.5 సంవత్సరం, 2015 ఖరీఫ్ డిలే 1 సంవత్సరం, 2015 ఖరీఫ్ డిలే ఇంకా కొంచెం బ్యాలెన్స్ అమౌంట్ 2 ఏళ్ల తర్వాత, 2016 ఖరీఫ్ డిలే 1 ఇయర్, 2016 ఖరీఫ్ మన మిగిలిపోయింది మళ్ళా 1 ఇయర్ తర్వాత, రబీ 2017 1 ఇయర్ డిలే, ఫ్లడ్స్ అగ్రికల్చర్ ఫ్లడ్స్ 2017 1 ఇయర్ డిలే. అధ్యక్ష ఇది కాక ఇన్పుట్ సబ్సిడీ ఫర్ 2018 అధ్యక్ష అసలు పూర్తిగా ఎగరగొట్టేశారు అధ్యక్ష, పూర్తిగా ఎగరగొట్టేశారు సార్. రైతులే ఈయన అసలు 2018 ఖరీఫ్లో 1838 కోట్లు, 2000 రబీ 18లో 356 కోట్లు, పూర్తిగా 2194 కోట్లు పూర్తిగా ఎగరగొట్టేశారు. అసలు ఇచ్చిందే లేదు. వీళ్ళు అధ్యక్ష ఈరోజు మనం ఏదైనా జరిగిన వెంటనే అదే సీజన్కు సంబంధించిన నష్టం అదే సీజన్లో మనం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తూ రైతులకు తోడుగా అండగా నిలబడతా ఉన్న చారిత్రాత్మక డెసిషన్లు తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే వీళ్ళ కమెంట్స్ ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఒకసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. సిమిలర్లీ అధ్యక్ష ఇదే మాదిరిగా ఒకసారి ఇన్సూరెన్స్ పరిస్థితి కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఈ ఇన్సూరెన్స్లు కూడా చూసినట్టయితే ఈ ఇన్సూరెన్స్లో రెండు అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒకటి అధ్యక్ష ఏంటమ్మా అధ్యక్ష దీంట్లో 2 రకాల అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష. ఒకటి ఏంటంటే అధ్యక్ష ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టడం మొదలుపెట్టిన తర్వాత కేవలం 17,79,000 మంది రైతులు నమోదు చేసుకుంటే ఇన్సూరెన్సు 2017, 16, 17 చూస్తే, 2017, 18 చూస్తే, 2018, 19 చూస్తే సగటున యావరేజ్ 20 లక్షల మంది కూడా ఇన్సూరెన్స్ తీసుకునే పరిస్థితి లేదు రైతులు. అట్లాంటిది ఈరోజు ప్రభుత్వమే రైతుల తరఫున ఇన్సూరెన్స్ సొమ్ము కడతా ఉంది కాబట్టి 58,77,000 అధ్యక్ష, ఆ జంప్ ఆఫ్ 190% అధ్యక్ష. అధ్యక్ష ఏరియా కవర్డ్ అండర్ ఇన్సూరెన్స్ కూడా చూస్తే అధ్యక్ష గతంలో చూస్తే కేవలం 2016-17లో కేవలం 20 లక్షల హెక్టార్లు, 2017-18లో కేవలం 24 లక్షల హెక్టార్లు. ఇలా యావరేజ్ కింద చూస్తే 3 సంవత్సరాల పాటు 2016 నుంచి 2018-19 దాకా యావరేజ్ కింద చూస్తే కేవలం 23,57,000 హెక్టార్లు మాత్రమే ఇన్సూరెన్స్ కింద హెక్టార్లలో మాత్రమే ఇన్సూరెన్స్ కవర్ పొంది ఉన్న పరిస్థితి కనిపిస్తే 2019-20లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 56,82,000 ఎకరాలకు అధ్యక్ష వీఆర్ పేయింగ్ ఇన్సూరెన్స్ అధ్యక్ష. సిమిలర్లీ అధ్యక్ష జంప్ చూస్తే 141% జంప్, సమ్ ఇన్సూర్డ్ చూస్తే 202% జంప్ అధ్యక్ష. ఫార్మర్స్ రైతులు ఎంత కడుతున్నారని చెప్పి ఒకసారి గమనించినట్టు చూస్తే అధ్యక్ష రైతులు కట్టేది 3 ఏళ్ల యావరేజ్ రైతులు కట్టేది 290 కోట్ల రూపాయలు, 290 కోట్ల రూపాయలు యావరేజ్ కింద ఉంది అధ్యక్ష. 2016-17లో 350 కోట్లు కట్టారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టడం కూడా వేస్ట్ అనుకున్నారు రైతులు, అందుకనే తగ్గుకుంటా వచ్చి యావరేజ్ 290 కోట్లకు పోయింది అధ్యక్ష. అదే మనం గమనించినట్టయితే మన హయాంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల తరపున 2019-20 నుంచి మనం ప్రీమియం కట్టడం మొదలుపెట్టిన తర్వాత రైతుల తరపున కట్టడం చూస్తే కేవలం రైతులు కట్టింది 26 లక్షలు మాత్రమే. మొత్తం ప్రభుత్వం కట్టింది 1,030 కోట్ల రూపాయలు అధ్యక్ష, 1,030 కోట్ల రూపాయలు అధ్యక్ష.
ప్రభుత్వం రైతుల తరపున ప్రభుత్వం కట్టాల్సింది 2,030 కోట్ల రూపాయలు మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడమే కాకుండా అధ్యక్ష డిసెంబర్ 15వ తారీఖున మనం ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఇస్తూ డేట్ కూడా డిక్లేర్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే ప్రభుత్వం ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎంతెంత కట్టేది ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి చూస్తే గతంలో యావరేజ్ కింద చూసుకున్నా కూడా మొత్తము ప్రభుత్వం తరపున 393 కోట్ల రూపాయలు మాత్రమే కట్టే పరిస్థితి అధ్యక్ష 3 సంవత్సరాలుగా యావరేజ్ కింద తీసుకుంటే 2016 నుంచి 2018-19 దాకా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరపున మనం కట్టేది అక్షరాల 393 కోట్ల యావరేజ్ నుంచి 1,030 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతుల తరపున భరిస్తూ కడతా ఉంది అధ్యక్ష ఇన్సూరెన్స్ ప్రీమియం. అధ్యక్ష ఇదే మాదిరిగా అధ్యక్ష ఒకసారి ఇన్సూరెన్స్ కూడా ఇంకొక సైడ్ కూడా ఏంటమ్మా ఇన్సూరెన్స్ కూడా పరిస్థితి చూస్తే అధ్యక్ష క్లెయిమ్ జరిగిన దానికి ఇన్సూరెన్స్ వచ్చేదానికి ఆ తర్వాత చూస్తే ఇంకో స్లైడ్ అమ్మా ఉందన్నా లేదా ఓకే ఇన్సూరెన్స్ పరిస్థితి కూడా గమనించినట్లయితే అధ్యక్ష ఖరీఫ్ 2014 ఇన్సూరెన్స్ నెక్స్ట్ ఇయర్ సంవత్సరం ఆలస్యంగా ఆగస్టు 2015లో వచ్చేది. సిమిలర్లీ రబీ 2014 1 year లేటర్ టైం టేకన్ ఫర్ రిలీజ్ ఆఫ్ పేమెంట్స్. ఖరీఫ్ 2015 ఏది చూసినా కూడా 1 year. 2016 రబీ 2016 అయితే 1.5 year లేటర్. ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఇన్సూరెన్స్ క్లెయిములు సెటిల్ అయ్యేసరికి ఏ సంవత్సరం చూసుకున్నా కూడా 1 year 1.5 year తర్వాతనే ఇన్సూరెన్స్ క్లెయిములు ఎప్పుడు కూడా సెటిల్ అవుతా ఉన్న పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష కానీ అధ్యక్ష 2020కి సంబంధించిన ఇప్పుడు ఏదైతే ప్రభుత్వమే పూర్తిగా ఈ సంవత్సరం నుంచి మనమే ఇన్సూరెన్స్ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకుని మనమే ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టి మనమే నడుపుతాము, రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం మనం చేస్తాము అని చెప్పి మనం ఏదైతే డెసిషన్ తీసుకున్నామో దీని తర్వాత జరిగేది ఏమిటి అని అంటే అధ్యక్ష క్రాప్ కట్టింగ్ అయిపోయిన వెంటనే క్రాప్ కట్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ అయిపోయిన వెంటనే మార్చ్ ఏప్రిల్లోనే ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ వెంటనే ఇచ్చే ఏర్పాట్లు జరగబోతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష కులం చూడడం లేదు అధ్యక్ష, మతం చూడడం లేదు అధ్యక్ష, ప్రాంతం చూడడం లేదు అధ్యక్ష, రాజకీయాలు చూడడం లేదు అధ్యక్ష, పార్టీలు చూడడం లేదు అధ్యక్ష. చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా అధ్యక్ష ప్రతిదీ కూడా అమలు చేస్తున్న ప్రభుత్వం కాబట్టే చరిత్రలో కనీ విని ఎరగని విధంగా అధ్యక్ష ఈరోజు 1/2 కోటి మంది రైతులకు అధ్యక్ష రైతు భరోసా కింద సొమ్మును నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా జమ అవుతుంది అధ్యక్ష. అది కూడా వారి పాత అప్పులకు మినహాయించుకోలేని విధంగా బ్యాంకులతో ఒప్పందం చేసుకుని ఆ డబ్బును నేరుగా వాళ్ళకి వేస్తా ఉన్నాం అధ్యక్ష. దాదాపుగా 50 లక్షల పైసలకు మంది రైతులకు సంవత్సరానికి 13,500 రూపాయల చొప్పున 5 సంవత్సరాలలో 67,500 రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టబోతున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పింది ఏమిటి అధ్యక్ష ఎన్నికల మేనిఫెస్టోలో మేము చెప్పింది ఒక్కొక్క రైతుకు 12,500 చొప్పున 4 సంవత్సరాల పాటు 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట చెప్తే చెప్పిన దానికన్నా మిన్నగా రైతులకు తోడుగా నిలబడేందుకు మానవత్వం ఉన్న ప్రభుత్వంగా అధ్యక్ష అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పిన 12,500 రూపాయలు 13,500 చేశాం. 4 ఏళ్లే చెప్పామని చెప్పి భీష్మించుకోకుండా 4 ఏళ్లు కాదు 5 ఏళ్ళు అని చెప్పి 5 ఏళ్ళు ఇచ్చే కార్యక్రమం చేశాం అధ్యక్ష. చెప్పిన దానికన్నా కూడా ఒక్కొక్క రైతుకు 17,500 రూపాయలు అదనంగా కూడా ఇస్తున్నాం అధ్యక్ష. కౌలు రైతులకు ROFR గిరిజన రైతులకు కూడా రైతు భరోసా అందిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష 1/2 కోటికి పైగా రైతు కుటుంబాలకు అధ్యక్ష ఈ 18 నెలల కాలంలోనే అధ్యక్ష ఉట్టి రైతు భరోసా సొమ్మే అధ్యక్ష. నేను ఇంకా వేరేది ఏం మాట్లాడిన అధ్యక్ష కేవలం ఈ 18 నెలల కాలంలో ఉట్టి రైతు భరోసా సొమ్మే రైతులకు ఇచ్చింది ఎంత అని చూస్తే అక్షరాల 13,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష ఈ సంక్రాంతికి ఈ జనవరిలో ఇచ్చే 2,000
కూడా దీంట్లో కలుపుకున్నాను అధ్యక్ష. కేవలం రైతు భరోసా సొమ్ము అనే మాటలు చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ మరికొన్ని విషయాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, విత్తనం నుంచి అమ్మకం వరకు అధ్యక్ష ప్రతి దశలోనూ రైతులకు అండగా నిలబడేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 10,641 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం అధ్యక్ష. అధ్యక్ష, రైతు అవస్థ తెలిసిన వ్యక్తి కాబట్టి రైతు భరోసా కేంద్రాలు వాళ్ళ గ్రామాలకే తీసుకుని వచ్చి రైతుకు అన్ని రకాలుగా ఆదుకునే కార్యక్రమం అధ్యక్ష. అధ్యక్ష, విత్తనం దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా రైతు భరోసా కేంద్రాలు రైతును చెయ్యి పట్టుకుని నడిపించి సహాయ సహకారాలు అందిస్తాయి అధ్యక్ష. అటువంటివి రైతుని ఊరి దగ్గరికే, రైతు ఊర్లోనే, రైతు దగ్గరికే, రైతు ఇంటి వద్దకే రైతు భరోసా కేంద్రాలు అటువంటి ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేస్తూ 10,641 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులకు అండగా ప్రతి నియోజకవర్గంలోనూ రైతులకు ఉచితంగా వైఎస్ఆర్ జలకళ కార్యక్రమం ద్వారా బోర్లు వేయించడమే కాకుండా అధ్యక్ష మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ కార్యక్రమం మొదలైంది అధ్యక్ష. బోర్లు వేస్తా ఉన్నారు, మోటార్లు కూడా బిగిస్తా ఉన్నారు. సంవత్సరానికి 50,000 బోర్లు వేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నారు. అక్షరాల ఈ కార్యక్రమానికి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నాం అధ్యక్ష. ఇది గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. లాస్ట్ మంత్ నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది అధ్యక్ష, జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వం అధ్యక్ష విద్యుత్తుకు చెల్లించకుండా నిజంగా బకాయిలు పెట్టిన పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి గమనించినట్లు అడిగితే అధ్యక్ష, గత ప్రభుత్వం ఉచిత విద్యుత్తుకు రైతుల తరపున ఉచిత విద్యుత్తుకు చెల్లించకుండా బకాయిలు పెట్టింది 8,655 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆ బకాయిలను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చెల్లించాం రైతుల తరపున అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ధాన్యం సేకరణ బకాయిలు అధ్యక్ష, గత ప్రభుత్వం కనీసం ధాన్యం సేకరించిన బకాయిలు కూడా అధ్యక్ష రైతుల తరపు నుంచి కనీసం ఆ బిల్లులు కూడా ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేదు అధ్యక్ష. ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. మా వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, మనం ఏదైనా కొనుగోలు చేసేసరికి 2 వారాల లోపల ఖచ్చితంగా రైతులకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి మనం క్రియేట్ చేయాలి. రైతుల అవస్థలు మనకు తెలిసి ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా రైతులకు ఆ డబ్బులు అందుబాటులోకి తీసుకొని రావాలి అని చెప్పి చెప్తా ఉన్నాం. 2 వారాలు అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నాను. 2 వారాలు కాకపోతే 3 వారాల లోపల ఖచ్చితంగా డబ్బులు ఇస్తా ఉన్నారు అధ్యక్ష అధికారులు. కానీ ఇది చూస్తే ధాన్యం సేకరణ బకాయిలు అధ్యక్ష గతంలో బకాయిలు పెట్టినటివి 960 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చెల్లించాం అధ్యక్ష. విత్తనాల సబ్సిడీకి వదిలిపెట్టలేదు అధ్యక్ష. రైతులకు విత్తనాల సబ్సిడీ కింద మన ప్రభుత్వం వచ్చే నాటికి గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన 384 కోట్ల రూపాయల బకాయి కింద చేయాల్సిన బ్యాంకర్లు మొట్టమొదటి సమావేశంలో అధ్యక్ష చూపించారు. 2014 నుంచి సార్ మా బకాయిలు ఉన్నాయి సార్, ప్రభుత్వం చెల్లిస్తానని 0 వడ్డీ తరపున అని చెప్పి 1,030 కోట్ల రూపాయలు అధ్యక్ష గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రైతుల తరపున మన ప్రభుత్వం చెల్లించాం అధ్యక్ష. ఇవన్నీ అధ్యక్ష రైతుల మీద ప్రేమతో మన ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. రైతులకు 9 గంటలు పగటిపూటే నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం కొరకు పగటిపూటే 9 గంటల పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం కోసం ఇచ్చే పరిస్థితి ఏమిటి అని గమనిస్తే అధ్యక్ష అధికారంలోకి వచ్చేసరికి అలా మీరు చేయాలనుకున్నా చేయలేరు సార్. దాంట్లో ఫీడర్లలో ఆ కెపాసిటీ లేదు. ఆ ఫీడర్లకు ఆ కెపాసిటీలో మనం కల్పించాలి అని అంటే మరో 1,700 చిల్లర కోట్ల రూపాయలు పెడితే తప్పనిచ్చి ఫీడర్లలో ఆ కెపాసిటీ పెడితే ఆ డబ్బులు పెడితే తప్పనిచ్చి ఫీడర్లకు ఆ కెపాసిటీ రాదు అని అంటే ఆ 1,700 చిల్లర కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి రైతులకు ఇవాళ పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష.
అధ్యక్ష, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా అధ్యక్ష, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా 1,00,000 వరకు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీని పూర్తిగా మన ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందుకోసం 2019 ఖరీఫ్కు సంబంధించి 510 కోట్ల రూపాయలు రైతుల తరపున సున్నా వడ్డీ మన ప్రభుత్వం చెల్లించిందని కూడా సగర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, బీమా ప్రీమియం అధ్యక్ష, ముందే చెప్పాను అధ్యక్ష బీమా ప్రీమియం గురించి. బీమా ప్రీమియం కూడా పూర్తిగా మన ప్రభుత్వమే చెల్లిస్తుంది. 2019 ఖరీఫ్కు సంబంధించి రైతులు కేవలం ₹1 అధ్యక్ష రైతులు చెల్లించగా, రాష్ట్రంలో రైతులందరి తరపున కట్టాల్సిన 1,030 కోట్ల రూపాయల అధ్యక్ష మన ప్రభుత్వమే ఆ ప్రీమియంను కట్టి డిసెంబర్ 15న ఇప్పటికే డేట్ ఇచ్చేసాం అధ్యక్ష. ఈ డేట్ ఇప్పటికే ఆల్రెడీ పేపర్లలో కూడా వచ్చేసింది. డిసెంబర్ 15వ తారీఖున రైతులకు 1216 నుంచి 2018 దాకా యావరేజ్ కింద చూస్తే కేవలం 23,57,000 హెక్టార్లు మాత్రమే ఇన్సూరెన్స్ కింద హెక్టార్లలో మాత్రమే ఇన్సూరెన్స్ కవర్ పొంది ఉన్న పరిస్థితి కనిపిస్తే 2019-20లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 56,82,000 ఎకరాలకు అధ్యక్ష వీఆర్ పేయింగ్ ఇన్సూరెన్స్ అధ్యక్ష. అధ్యక్ష, సిమిలర్లీ అధ్యక్ష జంప్ చూస్తే 141% జంప్, సమ్ ఇన్ష్యూర్డ్ చూస్తే 202% జంప్ అధ్యక్ష. ఫార్మర్స్ రైతులు ఎంత కడుతున్నారని చెప్పి ఒకసారి గమనించినట్టు చూస్తే అధ్యక్ష, రైతులు కట్టేది 3 ఏళ్ల యావరేజ్ రైతులు కట్టేది 290 కోట్ల రూపాయలు, 290 కోట్ల రూపాయలు యావరేజ్ కింద ఉంది అధ్యక్ష. 2016-17లో 350 కోట్లు కట్టారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టడం కూడా వేస్ట్ అనుకున్నారు రైతులు, అందుకనే తగ్గుకుంటా వచ్చి యావరేజ్ 290 కోట్లకు పోయింది అధ్యక్ష. అదే మనం గమనించినట్టయితే మన హయాంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల తరపున 2019-20 నుంచి మనం ప్రీమియం కట్టడం మొదలుపెట్టిన తర్వాత రైతుల తరపున కట్టడం చూస్తే కేవలం రైతులు కట్టింది 26 లక్షలు మాత్రమే. మొత్తం ప్రభుత్వం కట్టింది 1,030 కోట్ల రూపాయలు అధ్యక్ష. 1,030 కోట్ల రూపాయలు అధ్యక్ష. ప్రభుత్వం రైతుల తరపున ప్రభుత్వం కట్టాల్సింది 1,030 కోట్ల రూపాయలు మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడమే కాకుండా అధ్యక్ష డిసెంబర్ 15వ తారీఖున మనం ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఇస్తూ డేట్ కూడా డిక్లేర్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి గమనించినట్లయితే ప్రభుత్వం ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎంతెంత కట్టేది ఇన్సూరెన్స్ల కోసం అని చెప్పి చూస్తే గతంలో యావరేజ్ కింద చూసుకున్నా కూడా మొత్తము ప్రభుత్వం తరపున 393 కోట్ల రూపాయలు మాత్రమే కట్టే పరిస్థితి అధ్యక్ష. 3 సంవత్సరాలుగా యావరేజ్ కింద తీసుకుంటే 2016 నుంచి 2018-19 దాకా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరపున మనం కట్టేది అక్షరాల 393 కోట్ల యావరేజ్ నుంచి 1,030 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతుల తరపున భరిస్తూ కడతా ఉంది అధ్యక్ష ఇన్సూరెన్స్ ప్రీమియం అధ్యక్ష. ఇదే మాదిరిగా అధ్యక్ష ఒకసారి ఇన్సూరెన్స్ కూడా ఇంకొక సైడ్ కూడా ఏంటమ్మా, ఇన్సూరెన్స్ కూడా పరిస్థితి చూస్తే అధ్యక్ష క్లెయిమ్ జరిగిన దానికి ఇన్సూరెన్స్ వచ్చేదానికి ఆ తర్వాత చూస్తే ఇంకో సైడ్ అమ్మా అధ్యక్ష, దీంట్లో 2 రకాల అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష. ఒకటేంటంటే అధ్యక్ష ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి రైతుకు కూడా ప్రభుత్వమే భరోసాగా నిలబడడం మొదలుపెట్టిన తర్వాత ప్రజల తరపున ప్రభుత్వమే ఆ ఇన్సూరెన్స్ సొమ్మును ప్రభుత్వమే కట్టడం మొదలుపెట్టిన తర్వాత గమనిస్తే అధ్యక్ష 2016లో కేవలం 17,79,000 మంది రైతులు నమోదు చేసుకుంటే ఇన్సూరెన్స్ 2017 చూస్తే 2017-18 చూస్తే 2018-19 చూస్తే సగటున యావరేజ్ 20 లక్షల మంది కూడా ఇన్సూరెన్స్ తీసుకునే పరిస్థితి లేదు రైతులు. అట్లాంటిది ఈరోజు ప్రభుత్వమే రైతుల తరఫున ఇన్సూరెన్స్ సొమ్ము కడతా ఉంది కాబట్టి 58,77,000 అధ్యక్ష, ఆ జంప్ ఆఫ్ 190% అధ్యక్ష. అధ్యక్ష, ఏరియా కవర్డ్ అండర్ ఇన్సూరెన్స్ కూడా చూస్తే అధ్యక్ష
గతంలో చూస్తే కేవలం 2016-17లో కేవలం 20 లక్షల హెక్టార్లు, 2017-18లో కేవలం 24 లక్షల హెక్టార్లు. ఇలా యావరేజ్ కింద చూస్తే 3 సంవత్సరాల పాటు 2016 నుంచి 2018-19 దాకా యావరేజ్ కింద చూస్తే కేవలం 23,57,000 హెక్టార్లు మాత్రమే ఇన్సూరెన్స్ కింద హెక్టార్లలో మాత్రమే ఇన్సూరెన్స్ కవర్ పొంది ఉన్న పరిస్థితి కనిపిస్తే 2019-20లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 56,82,000 ఎకరాలకు అధ్యక్ష వీఆర్ పేయింగ్ ఇన్సూరెన్స్ అధ్యక్ష. సిమిలర్లీ అధ్యక్ష జంప్ చూస్తే 141% జంప్, సమ్ ఇన్ష్యూర్డ్ చూస్తే 202% జంప్ అధ్యక్ష. ఫార్మర్స్ రైతులు ఎంత కడుతున్నారని చెప్పి ఒకసారి గమనించినట్టు చూస్తే అధ్యక్ష రైతులు కట్టేది 3 ఏళ్ల యావరేజ్ రైతులు కట్టేది 290 కోట్ల రూపాయలు, 290 కోట్ల రూపాయలు యావరేజ్ కింద ఉంది అధ్యక్ష. 2016-17లో 350 కోట్లు కట్టారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టడం కూడా వేస్ట్ అనుకున్నారు రైతులు, అందుకనే తగ్గుకుంటా వచ్చి యావరేజ్ 290 కోట్లకు పోయింది అధ్యక్ష. అదే మనం గమనించినట్టయితే మన హయాంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల తరపున 2019-20 నుంచి మనం ప్రీమియం కట్టడం మొదలుపెట్టిన తర్వాత రైతుల తరపున కట్టడం చూస్తే కేవలం రైతులు కట్టింది 26 లక్షలు మాత్రమే. మొత్తం ప్రభుత్వం కట్టింది 1030 కోట్ల రూపాయలు అధ్యక్ష. 1030 కోట్ల రూపాయలు అధ్యక్ష. ప్రభుత్వం రైతుల తరపున ప్రభుత్వం కట్టాల్సింది 1030 కోట్ల రూపాయలు మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడమే కాకుండా అధ్యక్ష డిసెంబర్ 15వ తారీఖున మనం ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఇస్తూ డేట్ కూడా డిక్లేర్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే ప్రభుత్వం ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎంతెంత కట్టేది ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి చూస్తే గతంలో యావరేజ్ కింద చూసుకున్నా కూడా మొత్తము ప్రభుత్వం రూపాయలు మాత్రమే కట్టే పరిస్థితి అధ్యక్ష. 3 సంవత్సరాలుగా యావరేజ్ కింద తీసుకుంటే 2016 నుంచి 2018-19 దాకా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరపున మనం కట్టేది అక్షరాల 393 కోట్ల యావరేజ్ నుంచి 1030 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతుల తరపున భరిస్తూ కడతా ఉంది అధ్యక్ష ఇన్సూరెన్స్ ప్రీమియం అధ్యక్ష. బట్టే ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రైతు బాగుపడాలి అని అంటే కోఆపరేటివ్ సెక్టర్ మళ్ళీ తన కాళ్ళ మీద తాను నిలబడితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో అమూల్ను తీసుకురావడం జరిగింది అధ్యక్ష. 9,899 బల్క్ కూలింగ్ యూనిట్స్ ఏఎంసీయూలు స్థాపిస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రతి ఊర్లోనూ డైరీలను పునరుద్ధరిస్తా ఉన్నాం. కొత్తవి కూడా అమూల్తో అనుసంధానమై కడతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష వీటి అన్నిటి ద్వారా ఏ రకమైన మార్పు గ్రామాలలో వస్తుంది అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద చెప్పాలనంటే అధ్యక్ష కాసేపటి కిందట మా కన్నబాబు అన్న మాట్లాడుతూ చెప్పడం కూడా జరిగింది అమూల్ రావడం వల్ల జరిగే మేలేమిటి అని చెప్పి. అధ్యక్ష ఇది ఒక చిన్న రిపోర్ట్ అధ్యక్ష. బఫలో మిల్క్ అధ్యక్ష అంటే గేదెపాల అధ్యక్ష. అధ్యక్ష గేదెపాల అధ్యక్ష కడప అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ అధ్యక్ష తీసుకుంటే 6% ఫ్యాట్ 9% ఎస్ఎన్ఎస్ తీసుకుంటే అధ్యక్ష హెరిటేజ్ వాళ్ళు 34 రూపాయలు కొనుగోలు చేస్తా ఉన్నారు అధ్యక్ష లీటర్ రైతుల దగ్గర నుంచి. దొడ్లా వాళ్ళు 32 రూపీస్ కొనుగోలు చేస్తా ఉన్నారు. అమూల్ 39 రూపాయలు కొనుగోలు చేయబోతా ఉన్నారు అధ్యక్ష. డిఫరెన్స్ 7 రూపాయల నుంచి 5 రూపాయలు అధ్యక్ష. సిమిలర్లీ కౌ మిల్క్ అధ్యక్ష ఆవు పాలు అధ్యక్ష. ప్రకాశం అండ్ చిత్తూరు జిల్లాలు 2 జిల్లాలు తీసుకుంటే అధ్యక్ష 10% ఫ్యాట్ 9% ఎస్ఎన్ఎస్ తీసుకుంటే
సంగం డైరీ అంటే అది కూడా వీళ్ళదే అధ్యక్ష, హెరిటేజ్ డైరీ అది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. వీళ్ళు లీటర్కు పాలు 58 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉంటే అమూలు 64 రూపాయల 97 పైసలు అధ్యక్ష, అంటే 65 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉంది అధ్యక్ష. అంటే అక్షరాల 7 రూపాయలు ఎక్కువ ఇచ్చి అమూలు కొనుగోలు చేయబోతా ఉంది అధ్యక్ష పాలు. కౌ మిల్క్ అధ్యక్ష, ఆవు పాలు చిత్తూరులో అధ్యక్ష 3.5% ఫ్యాట్, 8.5% ఎస్ఎన్ఎఫ్ అధ్యక్ష. హెరిటేజ్ 23 రూపాయల 12 పైసలు ఇస్తా ఉంది అధ్యక్ష. హెరిటేజ్ ఆక్వా రైతులను కూడా నిలబెట్టే కార్యక్రమం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టాం. ₹1.5కే ఈరోజు ఆక్వా రైతులకు కరెంట్ ఇస్తా ఉన్నాము అని అంటే అక్షరాల దాని బడ్డను ప్రభుత్వం మీద 720 బట్టే ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి, ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రైతు బాగుపడాలి అని అంటే కోఆపరేటివ్ సెక్టర్ మళ్ళీ తన కాళ్ళ మీద తాను నిలబడితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో అమూల్ను తీసుకురావడం జరిగింది అధ్యక్ష. 9,899 బల్క్ కూలింగ్ యూనిట్స్, ఏఎంసీయూలు స్థాపిస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రతి ఊర్లోనూ డైరీలను పునరుద్ధరిస్తా ఉన్నాం. కొత్తవి కూడా అమూల్తో అనుసంధానమై కడతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వీటి అన్నిటి ద్వారా ఏ రకమైన మార్పు గ్రామాలలో వస్తుంది అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద చెప్పాలనంటే అధ్యక్ష, కాసేపటి కిందట మా కన్నబాబు అన్న మాట్లాడుతూ చెప్పడం కూడా జరిగింది అమూల్ రావడం వల్ల జరిగే మేలేమిటి అని చెప్పి. అధ్యక్ష, ఇదొక చిన్న రిపోర్ట్ అధ్యక్ష. బఫలో మిల్క్ అధ్యక్ష అంటే గేదెపాల అధ్యక్ష. అధ్యక్ష, గేదెపాల అధ్యక్ష కడప అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ అధ్యక్ష తీసుకుంటే 6% ఫ్యాట్, 9% ఎస్ఎన్ఎఫ్ తీసుకుంటే అధ్యక్ష హెరిటేజ్ వాళ్ళు 34 రూపాయలు కొనుగోలు చేస్తా ఉన్నారు అధ్యక్ష లీటర్ రైతుల దగ్గర నుంచి. దొడ్ల వాళ్ళు 32 రూపీస్ కొనుగోలు చేస్తా ఉన్నారు. అమూలు 39 రూపాయలు కొనుగోలు చేయబోతా ఉన్నారు అధ్యక్ష. డిఫరెన్స్ 7 రూపాయల నుంచి 5 రూపాయలు అధ్యక్ష. సిమిలర్లీ కౌ మిల్క్ అధ్యక్ష, ఆవు పాలు అధ్యక్ష. ప్రకాశం అండ్ చిత్తూరు జిల్లా 2 జిల్లాలు తీసుకుంటే అధ్యక్ష 10% ఫ్యాట్, 9% ఎస్ఎన్ఎఫ్ తీసుకుంటే సంగం డైరీ అంటే అది కూడా వీళ్ళదే అధ్యక్ష, హెరిటేజ్ డైరీ అది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. వీళ్ళు లీటర్కు పాలు 58 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉంటే అమూలు 64 రూపాయల 97 పైసలు అధ్యక్ష, అంటే 65 రూపాయలు కొనుగోలు చేస్తా ఉంది అధ్యక్ష. అంటే అక్షరాల 7 రూపాయలు ఎక్కువ ఇచ్చి అమూల్ కొనుగోలు చేయబోతా ఉంది అధ్యక్ష పాలు. కౌ మిల్క్ అధ్యక్ష, ఆవు పాలు చిత్తూరులో అధ్యక్ష 3.5% ఫ్యాట్, 8.5% ఎస్ఎన్ఎఫ్ అధ్యక్ష. హెరిటేజ్ 23 రూపాయల 12 పైసలు ఇస్తా ఉంది అధ్యక్ష. హెరిటేజ్ అమూల్ వాళ్ళతో 28 రూపాయలు ఇప్పిస్తా ఉన్నాం అధ్యక్ష. 28 రూపాయలు అమూల్ కొనుగోలు చేస్తా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ మాదిరిగా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే ఒక గ్రామీణ వ్యవస్థలో రైతులను ఎక్స్‌ప్లాయిట్ చేయడం కాదు అధ్యక్ష, రైతులను పేదవాళ్లకు ఎలా మంచి చేయాలి అని ఆరాటపడే ప్రభుత్వం ఉండాలి తప్ప వాళ్ళని ఎలా పిండాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎలా డబ్బులు తక్కువకు వాళ్ళ దగ్గర నుంచి ఉత్పత్తులను ఎలా కొనుగోలు చేయాలి అన్న తాపత్రయం నుంచి పోయి వాళ్ళకి ఏ రకంగా ఎక్కువ ఇప్పించాలి,
వాళ్ళకి ఏ రకంగా మంచి ఎక్కువ చేయాలి అనే తాపత్రయం నుంచి ఒక వ్యవస్థ మారబోతా ఉంది అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఒకటే కాదు అధ్యక్ష, ఆక్వా రైతులను కూడా నిలబెట్టే కార్యక్రమం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టాం. ₹1.5కే ఈరోజు ఆక్వా రైతులకు కరెంట్ ఇస్తా ఉన్నాము అని అంటే అక్షరాల దాని బర్డను ప్రభుత్వం మీద 720 కోట్ల రూపాయల సంవత్సరానికి ఉట్టి ఆక్వా రైతులకు ₹1.5కు కరెంట్ ఇవ్వడం వల్ల పడతా ఉన్న బర్డన్ అధ్యక్ష. అటువంటిది చిరునవ్వుతో అధికారంలోకి వచ్చిన వెంటనే ₹1.5కే ఆక్వా రైతులకు పవర్ ఇస్తూ 720 కోట్ల రూపాయల సంవత్సరానికి భారాన్ని భరించేదానికి సిద్ధమయ్యాం అధ్యక్ష. అధ్యక్ష, ఇదొకటే కాదు అధ్యక్ష, ఆక్వా రైతులకు సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా అధ్యక్ష, చేప రొయ్యలు కూడా రాబోయే రోజుల్లో జనతా బజార్లలో గ్రామ స్థాయిలో దొరుకుతాయి అధ్యక్ష. రాబోయే రోజుల్లో చేపలు రొయ్యలు కూడా వాటిని కూడా జనతా బజార్లలో విక్రయించే స్థాయిలోకి తీసుకొస్తా ఉన్నాం. వాటికి కూడా ప్రాసెసింగ్ యూనిట్స్, వాటికి కూడా కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఆక్వా రైతులకు కాకుండా రైతులకు ఇద్దరికీ కూడా మేలు జరిగించే కార్యక్రమంలో సీడ్ కానీ ఫీడ్ కానీ రెగ్యులేషను, సీడు రెగ్యులేషను, ప్రొటెక్షన్ బిల్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. ల్యాబ్స్, ఇన్ఫాక్ట్ ఈ చట్టసభలోనే ఇదే సభలోనే వీళ్ళకి సంబంధించిన ఆక్వా సీడు, అగ్రికల్చర్ సీడు ఫీడ్కి సంబంధించిన ఆక్వాకు అగ్రికల్చర్కి సంబంధించిన బిల్స్ కూడా వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ల్యాబ్స్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మొత్తానికి 35 ఆక్వా ల్యాబ్స్ కూడా ఇంతకుముందు 146 రూరల్ నియోజకవర్గంలో అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు, జిల్లా హెడ్ క్వార్టర్స్లో 13 మదర్ ల్యాబ్స్ ఏర్పాటు కూడా చెప్పడం జరిగింది. అదే మాదిరిగా 35 చోట్ల ఆక్వా ల్యాబ్స్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రాసెసింగ్ క్లస్టర్స్ తీసుకురావడం జరుగుతూ ఉంది. నాలెడ్జ్ పరంగా ఆక్వాకు ఒక యూనివర్సిటీ కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఇలా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం రైతుల కోసం, రైతుల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి చేస్తా ఉందని కూడా సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం రైతు శ్రమ, రైతు అవసరాలు తెలిసిన ప్రభుత్వంగా చరిత్రలోనే కాకుండా 29 రాష్ట్రాల చరిత్రలో కూడా ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయనంతగా రైతులకు అండగా నిలబడతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి రైతుల తరఫున ముసలి కార్చాల్సిన అవసరమే లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఏమాత్రం కూడా ముసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆయన గొప్పగా నాకు ఆశ్చర్యం అనిపించింది ఈరోజు ఇక్కడికి వచ్చి రైతుల తరఫున ఆయన ఏదో మాట్లాడుతా అన్నట్టుగా, రైతుల తరఫున ఆయన పోరాటం చేస్తా అన్నట్టుగా అక్కడ రైతుల తరఫున అత్యంత నిర్లక్ష్యత చూపించిందో కూడా మనందరికీ అంకెలు చూస్తే అర్థమవుతాయి అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, ఈ సంవత్సరము కోవిడ్ వలన భారతదేశమంతా కూడా అత్యంత ఇబ్బందుల్లో ప్రపంచంలో అన్ని దేశాలతో పాటు ఉండగా కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రము మొట్టమొదటి రాష్ట్రము ఎక్కువ కోవిడ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యల వలన ఏ విధంగా వ్యవసాయ రంగానికి అన్ని రకాల ప్రొటెక్షన్ ఇస్తూ, అన్ని రకాల సపోర్ట్ ఇస్తూ, వ్యవసాయ రంగం రైతులందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన రక్షణతో పాటు వాళ్ళ వ్యవసాయం చేసుకోవడము, అందువలన ఈరోజు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల కంటే కూడా నంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరి తిరిగి ఆర్థికంగా ఎదుగుదలతో మొదటి స్థానంలో ఉందని చెప్పి కూడా మనందరికీ తెలిసిండేది అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో మనకు మరీ నివర్ సైక్లోన్ వలన ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, బాధ్యతలు చేస్తుండగా వాళ్ళు ఏ అంశాలైతే
వాళ్ళు అడిగిన ప్రకారం మనము చేయాలనుకున్న ప్రకారం చర్చ తీసుకున్న తర్వాత ఈరోజు జరిగిన సంఘటన అధ్యక్ష చాలా బాధాకరం. సహజంగా అధ్యక్ష ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్యంలో ఎంతో కొంత నిరసన తెలిగేదానికి ఒక హక్కు. కానీ నిరసన ఎక్కడ తెలపాలి, ఏ పరిస్థితుల్లో తెలపాలనేది కూడా మన దగ్గర బాధ్యత. ఎప్పుడు లేని విధంగా అధ్యక్ష అనవసరంగా అకారణంగా వాళ్ళు అడిగిన ప్రకారంగా మనం ఒప్పుకొని చర్చకు మొదలుపెట్టిన తర్వాత అనవసరంగా అంటే కేవలము దీన్ని ఒక రాజకీయం చేయాలి అంటే చర్చించాలని ఆలోచన లేదు, ఏదన్నా ఒక మంచి సలహా ఇవ్వాలని ఆలోచన లేదు, ఫీల్డ్లో పోయి తిరగాలని ఆలోచన లేదు. కేవలము వారికి సంబంధించిన సంస్థల ద్వారా ఏమీ చేయకుండా కేవలం వీడియోలో అడ్రస్ చేసుకుంటూ విపరీతమైన పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ చర్య చాలా బాధాకరం అధ్యక్ష. ఎప్పుడు లేని విధంగా అంటే అన్ని రకాల హద్దులు దాటుతూ ప్రతిపక్ష నాయకుడే వచ్చి బాడీ లాంగ్వేజ్ ద్వారా బెదిరింపు ధోరణి ద్వారా ఇతర శాసనసభ్యులందరినీ కూడా అసభ్యకరంగా మరి తన బాడీ లాంగ్వేజ్ ద్వారా చూపిస్తూ ఇక్కడ బైఠాయింపు చేయడము చాలా దురదృష్టకరము. ఇది రాబోయే కాలంలో కూడా ఇది చాలా బ్యాడ్ ప్రెసిడెంట్ అధ్యక్ష. దీన్ని ఇంతటితోనే అరికట్టాల్సిన బాధ్యత అవసరము ఈ సభకు ఎంతైనా ఉంది అధ్యక్ష. కాబట్టి చాలా బాధతో కానీ అట్ ద సేమ్ టైం సభకు సభా మర్యాదలకు సభా సాంప్రదాయాలకు ఇటువంటి ప్రెసిడెంట్స్ ఉండకుండా ప్రజలందరికీ కూడా ఇది తప్పు, ఈ విధమైన ప్రవర్తన తప్పు అని తెలిసేట్టుగా ఎవరైతే తప్పు చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ తప్పు చేయరాదు, ఈ తప్పు చేస్తే సభ మాత్రము ఊరుకోదని చెప్పి ఒక ఇండికేషన్ పోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఐ విష్ టు మూవ్ అ రిజల్యూషన్ అధ్యక్ష రూల్ 77 కింద తీర్మానానికి అనుమతించాల్సిందిగా మిమ్మల్ని అర్జిస్తున్నాను అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఈరోజు రాష్ట్ర శాసనసభలో ప్రవర్తించిన తీరు అత్యంత గర్హనీయం. సభా మర్యాదల్ని పార్లమెంటరీ సాంప్రదాయాల్ని తుంగలో తొక్కుతూ ఏకంగా శాసనసభ వెల్లో తానే బైఠాయించి సభ నిర్వహణకు ఆటంకం కలిగించిన తీరు దుర్మార్గం. ఈ రోజు అత్యంత ప్రాధాన్య అంశంగా చర్చించాల్సిన నివర్ తుఫాను ప్రభావంపై చర్చకు ఆటంకం కలిగిస్తూ ఆయన ఒక దుష్ట సాంప్రదాయానికి తెరతీశారు. అకారణంగా దిగజారుడుగా ఆయన ప్రవర్తించిన తీరును ఈ సభ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ఇటువంటి సంఘటనలు మళ్లీ ఎప్పుడూ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బాధ్యులైన వారి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు ఏదైతే ఈ తీర్మానం చేశారో ఇలాంటి తీర్మానం సభలో ప్రవేశపెట్టి రావడం అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామం. బీయింగ్ ఏ సీనియర్ లీడర్, మరి కొన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కూడా చేశారు. నాకే మతి చెడు. సభ్యులు ఎవరైనా వెల్లోకి వస్తే ఆ పార్టీ ఆ సభాపక్షం నాయకుడిగా మీరు అలా చేయకూడదు అని చెప్పి సభానాయకులు, ప్రతిపక్ష నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు అందరూ నాకు సహకరిస్తే నేను చేయి చూశాను. చాలా మంది ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు చూశారు. కానీ ఈ విధమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిణామం నేనెప్పుడూ సభలో నేను చూడలేదు. ఈ విధమైనటువంటిది రావటం అసలు శాసనసభ చరిత్రకే ఇదొక కలంకమైనటువంటి ఉదంతం. ఇది ఖచ్చితంగా ఉదయమే
ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వాళ్ళ పార్టీ తరఫున అచ్చెన్నాయుడు గారు వచ్చారు, అనాలంతా ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఆ రోజే ఉదయం అనుకున్నాం సభలో, ఈ సభలో మనం చర్చించాల్సినటువంటి అంశాలు ఏమిటి ఇది. వాళ్ళే అడిగారు, అగ్రికల్చర్ మీద మేము ఇది ఇస్తున్నాము, ప్రారంభిద్దామని. ఆ విధంగానే ప్రభుత్వం కూడా ఎంతో హుందాగా వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఈరోజు ఇక్కడ మనం ఇనిషియేట్ చేయటం జరిగింది. చేసిన తర్వాత నాకు అది ఏం చెప్పాలి, ఎందుకో ఈరోజు ప్రతిపక్ష నాయకులు కన్ఫ్యూజన్లో పడ్డారు. ఆ కన్ఫ్యూజన్ ఏమిటన్నటువంటిది మరి ఆయనే క్లారిఫికేషన్ ఇవ్వాలి. వాట్ ఎవర్ ఇట్ సో. బట్ నేనేమంటున్నానంటే దట్స్ వాట్ మీరు అన్నట్టు అది ప్రధానమైన అంశం. తర్వాత రిమైనింగ్ అంశాలు ఏమున్నాయో ఇక మరి ఆయన చెప్పాల్సినటువంటి అంశం అనేది. అయితే ఇది ఇప్పుడు నాకు తీర్మానం చేస్తూ తగినటువంటి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ శాసనసభాపతిగా మీరు నాకు సభ తీర్మానం ద్వారా ఇచ్చినటువంటి దాన్ని తప్పనిసరిగా నేను పరిశీలనలోకి తీసుకుంటాను. సరైనటువంటి సమయంలో సరైనటువంటి చర్యకి ఇనిషియేట్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ సభ్యుల మనోభావాన్ని, సభ తాలూకా సాంప్రదాయాల్ని, సభ తాలూకా గౌరవాలను కాపాడేందుకు తప్పనిసరిగా నా వంతు ప్రయత్నం శాసన సభాపతిగా నాకు ఏదైతే మీరు అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని ఖచ్చితంగా ఒక మంచి ట్రెండ్ సెట్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రైట్. Resolution moved by the Legislative Affairs Minister is before the House. Those who are for the resolution, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. The House is adjourned to meet again tomorrow at 9 a.m. on Tuesday, the 1st December 2020. బట్టే ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి, ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రైతు బాగుపడాలి అని అంటే కోఆపరేటివ్ సెక్టర్ మళ్ళీ తన కాళ్ళ మీద తాను నిలబడితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో అమూల్ను తీసుకురావడం జరిగింది అధ్యక్ష. 9,899 బల్క్ కూలింగ్ యూనిట్స్, ఏఎంసీయూలు, డైరీలను పునరుద్ధరిస్తా ఉన్నాం, కొత్త కడతా ఉన్నాం అధ్యక్ష. వీటి అన్నిటి ద్వారా ఏ రకమైన మార్పు గ్రామాలలో వస్తుంది అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద చెప్పాలనంటే అధ్యక్ష, కాసేపటి కిందట మా కన్నబాబు అన్న మాట్లాడుతూ చెప్పడం కూడా జరిగింది, అమూల్ రావడం వల్ల జరిగే మేలేమిటి అని చెప్పి. అధ్యక్ష, ఇది ఒక చిన్న రిపోర్ట్ అధ్యక్ష. బఫెలో మిల్క్ అధ్యక్ష, అంటే గేదెపాల అధ్యక్ష. గేదెపాల అధ్యక్ష, కడప అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ అధ్యక్ష తీసుకుంటే 6% ఫ్యాట్, 9% ఎస్ఎన్ఎఫ్ తీసుకుంటే అధ్యక్ష, హెరిటేజ్ వాళ్ళు 34 రూపాయలు కొనుగోలు చేస్తా ఉన్నారు అధ్యక్ష లీటర్ రైతుల దగ్గర నుంచి. దొడ్లా వాళ్ళు 32 రూపీస్ కొనుగోలు చేస్తా ఉన్నారు. అమూలు 39 రూపాయలు కొనుగోలు చేయబోతా ఉన్నారు అధ్యక్ష. డిఫరెన్స్ 7 రూపాయల నుంచి 5 రూపాయలు అధ్యక్ష. సిమిలర్లీ కౌ మిల్క్ అధ్యక్ష, ఆవు పాలు అధ్యక్ష, ప్రకాశం అండ్ చిత్తూరు జిల్లా 2 జిల్లాలు తీసుకుంటే అధ్యక్ష 10% ఫ్యాట్, 9% ఎస్ఎన్ఎఫ్ తీసుకుంటే సంగం డైరీ, అంటే అది కూడా ఇలాదే అధ్యక్ష, హెరిటేజ్ డైరీ, అది చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. వీళ్ళు లీటర్కు పాలు 58 రూపాయలు కొనుగోలు చేస్తా ఉంటే అమూలు 64 రూపాయల 97 పైసలు అధ్యక్ష, అంటే 65 రూపాయలు కొనుగోలు చేస్తా ఉంది అధ్యక్ష. అంటే అక్షరాల 7 రూపాయలు ఎక్కువ ఇచ్చి అమూలు కొనుగోలు చేయబోతా ఉంది అధ్యక్ష పాలు. కౌ మిల్క్ అధ్యక్ష, ఆవు పాలు చిత్తూరులో అధ్యక్ష 3.5% ఫ్యాట్, 8.5% ఎస్ఎన్ఎఫ్ అధ్యక్ష. హెరిటేజ్
రూపాయల ఇస్తా ఉంది అధ్యక్ష హెరిటేజ్. అమూల్ వాళ్ళతో 28 రూపాయలు ఇప్పిస్తా ఉన్నాం అధ్యక్ష. 28 రూపాయలు అమూల్ కొనుగోలు చేస్తా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఈ మాదిరిగా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, ఒక గ్రామీణ వ్యవస్థలో రైతులను ఎక్స్‌ప్లాయిట్ చేయడం కాదు అధ్యక్ష, రైతులను పేదవాళ్లకు ఎలా మంచి చేయాలి అని ఆరాటపడే ప్రభుత్వం ఉండాలి తప్ప, వాళ్ళని ఎలా పిండాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎలా డబ్బులు తక్కువకు వాళ్ళ దగ్గర నుంచి ఉత్పత్తులను ఎలా కొనుగోలు చేయాలి అన్న తాపత్రయం నుంచి పోయి, వాళ్ళకి ఏ రకంగా ఎక్కువ ఇప్పించాలి, వాళ్ళకి ఏ రకంగా మంచి ఎక్కువ చేయాలి అనే తాపత్రయం నుంచి ఒక వ్యవస్థ మారబోతా ఉంది అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇదొకటే కాదు అధ్యక్ష, ఆక్వా రైతులను కూడా నిలబెట్టే కార్యక్రమం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టాం. ₹1.5కే ఈరోజు ఆక్వా రైతులకు కరెంట్ ఇస్తా ఉన్నాము అని అంటే, అక్షరాల దాని బర్డను ప్రభుత్వం మీద 720 కోట్ల రూపాయల సంవత్సరానికి ఉట్టి ఆక్వా రైతులకు ₹1.5కు కరెంట్ ఇవ్వడం వల్ల పడతా ఉన్న బర్డన్ అధ్యక్ష. అటువంటిది చిరునవ్వుతో అధికారంలోకి వచ్చిన వెంటనే ₹1.5కే ఆక్వా రైతులకు పవర్ ఇస్తూ 720 కోట్ల రూపాయల సంవత్సరానికి భారాన్ని భరించేదానికి సిద్ధమయ్యాం అధ్యక్ష. అధ్యక్ష ఇదొకటే కాదు అధ్యక్ష, ఆక్వా రైతులకు సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా అధ్యక్ష, చేప రొయ్యలు కూడా రాబోయే రోజుల్లో జనతా బజార్లలో గ్రామ స్థాయిలో దొరుకుతాయి అధ్యక్ష. రాబోయే రోజుల్లో చేపలు రొయ్యలు కూడా వాటిని కూడా జనతా బజార్లలో విక్రయించే స్థాయిలోకి తీసుకొస్తా ఉన్నాం. వాటికి కూడా ప్రాసెసింగ్ యూనిట్స్, వాటికి కూడా కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఆక్వా రైతులకు కాకుండా రైతులకు ఇద్దరికీ కూడా మేలు జరిగిచ్చే కార్యక్రమంలో సీడ్ కానీ ఫీడ్ కానీ రెగ్యులేషను, సీడు రెగ్యులేషను, ప్రొటెక్షన్ బిల్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. ల్యాబ్స్ ఇన్ఫాక్ట్ ఈ చట్టసభలోనే ఇదే సభలోనే వీళ్ళకి సంబంధించిన ఆక్వా సీడు, అగ్రికల్చర్ సీడు సంబంధించిన ఆక్వాకు అగ్రికల్చర్ సంబంధించిన బిల్స్ కూడా వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ల్యాబ్స్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మొత్తానికి 35 ఆక్వా ల్యాబ్స్ కూడా ఇంతకుముందు 146 రూరల్ నియోజకవర్గంలో అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 13 మదర్ ల్యాబ్స్ ఏర్పాటు కూడా చెప్పడం జరిగింది. అదే మాదిరిగా 35 చోట్ల ఆక్వా ల్యాబ్స్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రాసెసింగ్ క్లస్టర్స్ తీసుకురావడం జరుగుతూ ఉంది. నాలెడ్జ్ పరంగా ఆక్వాకు ఒక యూనివర్సిటీ కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఇలా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం రైతుల కోసం, రైతుల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి చేస్తా ఉందని కూడా సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మన ప్రభుత్వం రైతు శ్రమ, రైతు అవసరాలు తెలిసిన ప్రభుత్వంగా చరిత్రలోనే కాకుండా 29 రాష్ట్రాల చరిత్రలో కూడా ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయనంతగా రైతులకు అండగా నిలబడతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాబట్టి రైతుల తరఫున ముసలి కన్నీరు కార్చాల్సిన అవసరమే లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఏమాత్రం కూడా ముసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆయన గొప్పగా నాకు ఆశ్చర్యం అనిపించింది ఈరోజు ఇక్కడికి వచ్చి రైతుల తరఫున ఆయన ఏదో మాట్లాడుతా అన్నట్టుగా, రైతుల తరఫున ఆయన పోరాటం చేస్తా అన్నట్టుగా, అక్కడ రైతుల తరఫున మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా వచ్చి డ్రామా చేసి వాళ్ళకు సంబంధించిన మీడియాలలో ఫ్రంట్ పేజీలో ఆయన కూర్చున్నట్టు, దాన్ని ఎత్తుకొని పోతాన్నట్టుగా ఆ ఫోటో కోసం తాపత్రయపడ్డాడు అని. కనీసం వరదలు వచ్చినాయి, నేనైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఎక్కడ వరదొచ్చినా జగన్ కనపడేవాడు అధ్యక్ష. ప్రతిపక్షంలోనే బై రోడ్డు. అప్పట్లో నాకు విమానాలు కూడా లేవు అధ్యక్ష, హెలికాప్టర్లు కూడా లేవు అధ్యక్ష. పోవాలనుకుంటే నేను నేరుగా రోడ్డు మీదనే పోవాలా, ఏరియల్ వ్యూ చూసే పరిస్థితి అంత ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండేది కాదు అధ్యక్ష. కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా జగన్ అనేవాడు అధ్యక్ష. కానీ మన చంద్రబాబు నాయుడు గారు మాత్రం పేరులోనే ఉంది కదా అధ్యక్ష, CBN అని, కరోనాకు భయపడే నాయుడు గారు. నా రాజా మననే ఖాయం చేశాడు అధ్యక్ష. CBN అంటే ఏంటని చెప్పి రాజా చెప్తాను. కరోనాకు భయపడే నాయుడు గారు. నిజంగానే కనీసం హైదరాబాద్ వదిలిపెట్టి రాలే,
రైతులకు ఎక్కడైనా ఏ పంట ఇంతగా జరిగిన తర్వాత కనీసం ఒక్కసారన్నా కనీసం కనపడ్డాడంటే కనపడి కూడా కనపడలేదు అధ్యక్ష. హైదరాబాద్ వదిలిపెట్టరాలి. ఈ మనిషి వచ్చి ఇప్పుడు డ్రామాల కోసం అని చెప్పి ఇక్కడ కూర్చొని ఇంత డ్రామా చేస్తూ ఉంటే, రైతుల మీద ప్రేమ అని అంటా ఉంటే నిజంగా అది ప్రేమ అంటారా, లేకపోతే రైతుకు ఏ రకంగా కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గతంలో ఎప్పుడూ జరగని విధంగా అదే సీజన్కి సంబంధించిన పంట నష్టం అదే సీజన్లో ఇస్తా ఉన్న మన ప్రభుత్వం మంచిదా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నాం. రైతులకు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా మొలకొచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలంటే ఎప్పుడు గత చరిత్రలో ఎప్పుడు జరగల. అట్లాంటిది రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో రంగు మారిన ధాన్యమైనా సరే మొలకొచ్చిన ధాన్యమైనా సరే కొనుగోలు చేయమని చెప్పి నేరుగా ఆదేశాలు ఇచ్చిన మన ప్రభుత్వం మంచిదా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి అందరికీ కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా అధ్యక్ష, మన ప్రభుత్వంలో ఏ రైతు కూడా కన్నీరు పెట్టకూడదని చెప్పి మనసారా ఆశించే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి నేను అధ్యక్ష. రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉంటాం, అన్ని రకాలుగా రైతులకు అండగా ఉంటామని చెప్పి మరొక్కసారి సభా సందర్భంగా సభా వేదికగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Minister for Legislative Affairs, move the resolution. అధ్యక్ష, పోయిన వారమే నివార్ సైక్లోన్ తుఫాను ఆంధ్ర రాష్ట్ర తీరం దాటడము, అందువలన జరిగిన నష్టము వ్యవసాయదారులకు, ఇతరులకు, అధిక వర్షాల వలన ఆస్తి నష్టము, పంట నష్టము, ప్రాణ నష్టము, ఇవన్నీ కూడా అధ్యక్ష ప్రభుత్వం తరఫున వివిధ జిల్లాలకు సంబంధించిన మంత్రులు, వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు, మండలి సభ్యులు, అదేవిధంగా బాధ్యత గల నాయకులు, మరి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా సమీక్షించేదే కాకుండా పర్యటించి అక్కడ స్పాట్లో రివ్యూ ద్వారా ఏవన్నా విషయాలు ఒకవేళ హెడ్ క్వార్టర్స్లో తెలియని ఉంటే కూడా కనుక్కొని తగిన చర్యలు తీసుకునేదానికి అన్ని రకాలుగా సంసిద్ధంగా ప్రభుత్వం ఉన్న విషయం అందరికీ తెలిసిండేది అధ్యక్ష. మరి వ్యవసాయదారుల విషయానికి వస్తే 2014 నుంచి 19కి ఏ విధంగా నిర్లక్ష్యత ఆనాటి ప్రభుత్వం చూపించింది, ఏ విధంగా రైతుల తరఫున కట్టాల్సిన వడ్డీలు కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ బట్టే ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి, ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రైతు బాగుపడాలి అని అంటే కోఆపరేటివ్ సెక్టర్ మళ్ళీ తన కాళ్ళ మీద తాను నిలబడితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో అమూల్ను